హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఇయర్ ఆస్కార్ అవార్డ్స్, కాన్, బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చూసినప్పుడల్లా మన ఇండియా సినిమా ఫ్యాన్స్కి వచ్చే డిసప్పాయింట్మెంట్ ఒక్కటే. అరే మన సినిమాలు ఎందుకురా ఇంటర్నేషనల్గా ఫేమస్ అవ్వట్లేదు అని. మనం అసలు వరల్డ్ సినిమా మ్యాప్ మీదే లేమా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ 1950స్లో ఒక ఇండియన్ ఫిల్మ్ మేకర్ వరల్డ్ సినిమా మొత్తం ఇండియా వైపు చూసేలా చేశారు. ఆయనే బెంగాలీ ఫిల్మ్ డైరెక్టర్ సత్యజిత్ రే. కొంచెం టైంలో వెనక్కి వెళ్తే ఇటాలియన్లో విత్తోరియో డెసికా అనే డైరెక్టర్ అప్పటి వరకు ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలకు డిఫరెంట్గా వర్కింగ్ క్లాస్ మనుషుల జీవితాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆనందాలు డ్రమటైజేషన్ లేకుండా చాలా రియలిస్టిక్గా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. అలాంటి సినిమాలన్నీ కలిపి ఇటాలియన్ నియో రియలిజం మూమెంట్ అన్నారు. అలాంటి సినిమాలు తీసిన వాళ్ళలో ఈయన ఫస్ట్ కాదు, కానీ ప్రామినెన్స్ అయితే ఆయనే తీసుకొచ్చాడు. ఆయన తీసిన పోస్ట్ వరల్డ్ వార్ II స్టోరీనే బైసైకిల్ థీవ్స్. ఆల్రెడీ ఈ సినిమా మీద ఒక వీడియో చేసాం, లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసాం, చూడండి. ఆ సినిమా చూశాక సత్యజిత్ రే చాలా ఇన్స్పైర్ అయ్యి డెబ్యూ వర్క్ స్టార్ట్ చేశారు. అదే 1955 టైమ్లెస్ క్లాసిక్ పాథేర్ పాంచాలి. ఈ సినిమాకి ఫాలోఅప్ కింద అపరాజితో అండ్ అపూర్ సన్సార్ అనే సీక్వెల్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలకి బర్లిన్, వెనిస్, క్యాన్ లాంటి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా అవార్డ్స్ క్యూ కట్టాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే అన్డివైడెడ్ బెంగాల్లో ఒక మారుమూల పల్లెటూరులో ఉండే అపు అనే చిన్న కుర్రాడి కథ పాథేర్ పాంచాలి. ఆ పిల్లాడు పెరిగి చదువుకోవడానికి కాల్కటా సిటీకి వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది అనేది అపరాజితో స్టోరీ. అడల్ట్ లైఫ్, మ్యారేజ్, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపితే అపూర్ సన్సార్. అలా ఒక మనిషి చిన్నతనం నుండి 30-40 ఇయర్స్ వచ్చేదాకా సినిమాటిక్గా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ప్రజెంట్ హాయ్చాయ్లో స్ట్రీమ్ అవుతున్నాయి, లేకపోతే ఈజీగా డౌన్లోడ్కి దొరుకుతాయి. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, సుబ్రత మిత్ర సినిమాటోగ్రఫీ, రవిశంకర్ క్లాసికల్ స్కోర్ కలిసి మనల్ని చూస్తున్నంతసేపు ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. సినిమాలో ప్రతి ఎమోషన్ని డైలాగ్తో కాకుండా విజువల్ స్టోరీ టెల్లింగ్తో చూపిస్తారు. వరల్డ్లో కొంతమంది మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ మాత్రమే అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలరు. అకీరా కురసావా, మార్టిన్ స్కోర్సీజీ, అబాస్ కిరోస్టామీ, మజీదీ, వెస్ ఆండర్సన్, క్రిస్టోఫర్ నోలన్, ఇంకా చాలామంది మేకర్స్ ఈ సినిమాలకి ఫ్యాన్స్. వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్లో ఒకటిగా రికమెండ్ చేశారు. 3 సినిమాలు మొత్తం అయిపోయాక ఒక లైఫ్ని చూసాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ చాలా తక్కువ సినిమాలు తెప్పిస్తాయి. చివరిగా ఒక డిస్క్లైమర్: ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా కొత్తవి ట్రై చేద్దాం అనే ఓపెన్ మైండెడ్నెస్తో చూడండి. ఈ మధ్య చాలా సినిమాలు ఇంటర్నెట్ హైప్ వల్లే జనాలకి నచ్చడం లేదు. సో డోంట్ లెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ గెట్ ఇన్ ద వే. నెక్స్ట్ టైం ఇంకో మంచి సినిమా గురించి మాట్లాడుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.